హాయ్ అండి, అందరు బాగున్నారా? మరి నేనైతే చాలా చాలా సమకూర్చుకొని ఎంతగానో మరి ఇంట్లో ఉండడము, మరి మీ ముందుకు రాకపోవడం నాకు చాలా బాధగా ఉంది. కంటి ఆపరేషన్ వల్ల రాలేకపోయానని చెప్పాను. మనము సమాజంలోని ముచ్చట్లు అంటే ఏవో అర్థవర్ధమైనవి కావండి. పిల్లలకు చదువునంచి అందించే విధంగా ఈ సమాజంలో మీరు వింటున్న వాళ్ళందరూ కూడా నా స్టూడెంట్గా నేను అలా భావించి మీ ముందుకు వస్తున్నాను. మీరు మీ పిల్లలకు చెప్పాలి. మరి ఈ విధంగా ఆ మేడం గారు లేకుంటే ఆ ఆంటీ గారు అమ్మమ్మ గారు ఇలా చెప్పారు, మీరు అలా ఫాలో కావాలని పిల్లలకు ప్రోత్సాహం కలిగిస్తారన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను. అదే పాత సినిమా రాగంతో మరి చదువు మీద రాశానండి. చదువుకున్న అమ్మాయిల సినిమాలో అది ఎందుకో భయం ఎందుకో, ఎందుకో భయం ఎందుకో, అమ్మ నాన్న నొదులలేక బడికెళ్ళుట అంత భయమా, అమ్మ నాన్న నొదులలేక బడికెళ్ళుట అంత భయమా, అందుకే భయమందుకే, అందుకే భయమందుకే, చిన్నతనము కనుక చదువు తెలియనందుకే, మనసుకు తెలియనందుకే, చిన్నతనము కనుక చదువు తెలియనందుకే, మనసుకు తెలియనందుకే, అందుకే చదువందుకే, అందుకే భయమందుకే, ఎందుకో భయమెందుకో, అమ్మ నాన్న నొదులలేక బడికి వెళ్త అంత భయము, అమ్మ నాన్న నొదులలేక బడికెళ్ళుట అంత భయమా, అందుకా భయమందుకా, అందుకా భయమందుకా. ఈ రకంగా చిన్నపిల్లలు బడికి రావాలంటే భయపడతారు కదండి. అందుకని ఈ భయం అనేది లేకుండా వాళ్ళ చిన్నతనము, వాళ్ళు చిన్నగా ఉండి మరి బడికి మొదటగా పంపినప్పుడు ఒకరోజు ఏందో అని వస్తారు, రెండో రోజు ఇక దినమంతా అందులో కూర్చోవాలి, టీచర్స్ ఎవరో కొత్తగా వాళ్ళకి తెలియదు. ఈ రకంగా అవడం చేత తల్లిదండ్రులను వదిలిపెట్టి, మెయిన్ తల్లి కదండి, అటాచ్మెంట్ ఎక్కువగా తల్లి ఉంటుంది. అంటే వాళ్ళకు పాలిస్తూ పెంచు అన్నం పెడుతూ మరి పెంచింది కాబట్టి స్కూల్కు పంపేటప్పుడు తల్లిని వదలరు, ఏడుస్తూ ఉంటారు. మనకి ఈ విషయం తెలుసు, 1వ తరగతిలో జాయిన్ చేసినప్పుడు వాళ్ళ అవస్థ చూడలేకపోతాం. కానీ మనం కూడా వాళ్ళ తల్లిలాగా చేరదీసి ఆదరించి మనం కూడా చక్కగా పాటలతో ఆటలతో వారిని మన వైపుకు త్రిప్పుకున్నట్టయితే వారు చాలా మంచిగా చదువులో రాణిస్తారండి.